అనుద్వేగకరౌ వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాङ्మయం తప ఉచ్యతే. ఈ శ్లోకంలో భగవానుడు వాక్ తపస్సు అనగా మాటల ద్వారా చేసే తపస్సు గురించి చెప్తున్నారు. మంచి మాటలు మాట్లాడడం కూడా తపస్సే. అందులో కూడా అనుద్వేగకరం, ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఉండేలా మాట్లాడడం, సత్యం నిజం చెప్పడం, ప్రియహితం శ్రావ్యముగా వినేవారికి మేలయ్యే మాటలు చెప్పడం, స్వాధ్యాయ అభ్యాసం ధర్మశాస్త్రాలు, వేదాలు వంటి పవిత్ర గ్రంథాల అధ్యయనం, ఇవన్నీ కలిపి వాङ्మయ తపస్సుగా చెప్తున్నారు. కత్తితో చేసిన గాయం కొంతకాలానికి మానవచ్చు, కానీ మాటలతో చేసిన గాయం ఎప్పటికీ మానదు. ఎదుటివాళ్ల మనస్సుకి కష్టం కలిగేలా మాట్లాడడం కూడా ఒక రకమైన హింసే. మృదువుగా, ప్రీతిగా, హితకరంగా మాట్లాడడం మనం మాటలతో చేసే తపస్సు. ఇది కాక శాస్త్రాల యొక్క అధ్యయనం, పరమాత్ముడి నామజపం మొదలైనవన్నీ కూడా వాङ्మయ తపస్సులు.